చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని విమర్శించారు వైసీపీ అధినేత జగన్. దళారులతో చేతులు కలిపి ప్రభుత్వమే యూరియాను పక్కదో పట్టిస్తోందని ఆరోపించారు. బుద్ధుని వాడెవడైనా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అమ్ముతాడని ప్రశ్నించారు. డిజిటల్ బుక్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తామన్న జగన్ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సప్త సముద్రాల అవతలున్న తీసుకొచ్చి చట్ట ప్రకారం శిక్షిస్తామని హెచ్చరించారు. కోసం అని చెప్పి ఏకంగా మెడికల్ కాలేజీను 5,000 కోట్లు ఖర్చు పెట్టే కార్యక్రమానికి చెయ్యలేమని చెప్పి మూసేస్తా ఉన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. 8,000 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని మొదలుపెట్టి మన హయాంలోనే 5 కాలేజీలను మనం జాతికి అంకితం చేసినాం. అమరావతి కోసం 2 లక్షల కోట్లను ప్రణాళిక వేసినాం. చేతిలో డబ్బు లేదు కానీ 2 లక్షల కోట్ల ప్రణాళిక అంటున్నాం. మెడికల్ కాలేజీలకు, ఇంతమందికి మేలు చేసే మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు పెట్టడానికి నీ దగ్గర డబ్బులు లేవంటావా? నువ్వు అసలు మనిషివేనా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలల తర్వాత అసలు ఏమీ చేయకపోయినా కూడా సూపర్ 6, సూపర్ 7 చేసేసాము అని చెప్పి సూపర్ 6, సూపర్ 7లో ఉన్న అంశాలను మార్చేసి ఏకంగా దానికి విజయోత్సవాల పేరుతో బలవంతపు విజయోత్సవాలు కూడా చేసేసినాము అని చెప్పి కూడా చెప్పే గోబల్స్ ప్రచారం నిజంగా ఏ స్థాయిలో వీళ్ళది ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. బహుశా ఈ స్థాయిలో మోసం చేసే వాళ్ళు ప్రపంచ చరిత్రలో బహుశా చాలా తక్కువ మంది ఉంటారేమో. అన్ని రకాలుగా వ్యవస్థలన్నీ కూడా నీరుగారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రైతులు ఈరోజు ఉన్న పరిస్థితి ఎంతటి దారుణంగా ఉన్నారు. రైతుల పరిస్థితి అంటే ఏ పంటకు రైతన్నలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి. యూరియా కోసం రైతులు ఏకంగా క్యూ లైన్లో నిలబడతా ఉన్న పరిస్థితి, అయినా యూరియా దొరకని పరిస్థితి. మనం ఉన్నప్పుడు ఏ రోజన్నా కానీ ఆ 5 సంవత్సరాల కాలంలో ఏ రోజైనా ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా రైతు చూసినాడా అని? ఏ రోజన్నా ఒక్క రోజన్నా కానీ రైతు యూరియా దొరకడం లేదని చెప్పి క్యూలో నిలబడడం ఎప్పుడున్నా మన 5 సంవత్సరాల కాలంలో కనీసం ఒక్కసారన్నా జరిగింది అని అడుగుతా ఉన్నా. ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా. ఈరోజు రైతుల పరిస్థితి ఎందుకు ఇంత అధ్వానంగా ఉందనంటే కారణం బ్లాక్ మార్కెటీర్లతో, దళారీలతో ప్రభుత్వమే చేతులు కలిపింది. రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ డైరీలో నమోదు చేసిన ఈ కేసులను మీద ప్రత్యేకమైన బృందాలను పెడతాం. అన్యాయం చేసిన వాళ్ళను రిటైర్ అయిపోయి ఉన్నా కూడా, రాష్ట్రంలో వాళ్ళు లేకపోయినా కూడా, సప్త సముద్రాల అవతలున్న అందరినీ పిలిపిస్తాం. చట్టం ముందర నిలబెట్టించి శిక్ష పడేలా అన్యాయానికి ఈరోజు గురైన వ్యక్తికి సంతోషం కలిగించేలా ప్రతి అడుగు దీని ద్వారా పడుతుంది.